ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్లో హై బీపీ ఈజ్ బికమ్ ఏ వెరీ బిగ్ ప్రాబ్లం. అండ్ ఎక్కువ మందికి స్పెషల్గా తక్కువ ఏజ్లో కూడా హై బీపీ వచ్చేస్తుంది. అండ్ దాంతో పట్టి కొంతమందికి హార్ట్ అటాక్ కూడా వస్తుంది. బట్ ఇది అన్నీ ఎందుకు వస్తుంది తెలుసా? దట్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. Whenever any sort of changes has come in our lifestyle, we are going beyond the naturality. And ఎప్పుడైనా న్యాచురాలిటీకి మనం కంప్లీట్గా మర్చిపోయి మనం ఒక మోడర్న్ లైఫ్ స్టైల్కి వచ్చేసాం. అండ్ ఈ మోడర్న్ లైఫ్ స్టైల్కి వచ్చిన తర్వాత మనకు స్లీప్ డిస్టర్బెన్స్ అండ్ నార్మలీ ఫుడ్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జంక్ ఫుడ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిలీ ఫుడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హై ట్రాన్స్ఫాట్ ఫుడ్, ఇది అన్నీ మనం తీసుకోవడం వల్ల మనకు డెఫినెట్గా ఏమవుతుందంటే మన బ్లడ్ స్ట్రీమ్స్ అన్నీ అఫెక్ట్ అవుతుంది. అండ్ ఈ టైప్ ఫుడ్ తీసుకుంటే నార్మల్గా ఏమవుతుందంటే సోడియం లెవెల్ మన బాడీలో పెరగడం మొదలుపెడతాయి. సో ఎప్పుడైనా సోడియం లెవెల్ పెరిగిందంటే జనరల్లీ వాటర్ వాల్యూమ్ కూడా మన బాడీలో నార్మల్గా పెరిగిపోతుంది అన్నమాట. బికాజ్ sodium attracts the water. One molecule of sodium attracts the 6 molecule of water. So if you think of this point, and ఒక్కో particular molecule 6 drops వాటర్స్కు అట్రాక్ట్ చేస్తుందంటే ఆటోమేటికలీ ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న బ్లడ్ వాల్యూమ్ పెరిగిపోతుంది. బ్లడ్ వాల్యూమ్ ఎప్పుడైనా సరే మన బాడీలో పెరిగిపోతే సో ఏమవుతుందంటే బ్లడ్ అంతా ఎక్కువ సర్క్యులేట్ అవ్వడం మొదలుపెడతాయి. ఎప్పుడైనా చాలా ఎక్కువగా మన బాడీలో సర్క్యులేట్ అవ్వడం మొదలు పెడితే అప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ మనకు పెరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ విచ్ ఈజ్ దే ఆర్ బిహైండ్ దిస్ హై బ్లడ్ ప్రెషర్. సో ఈ హై బ్లడ్ ప్రెషర్కి మనము తగ్గించాలి. అండ్ న్యాచురల్లీ కూడా మనం తగ్గించుకోవచ్చు. దీని గురించి మనకు జీవితాంతం మెడిసిన్ వాడడం అసలు అవసరమే లేదు. అండ్ యాజ్ పర్ ద న్యాచురోపతి వీఆర్ నాట్ సపోజ్ టు యూజ్ ఎనీ మెడిసిన్ ఫర్ ద హై బ్లడ్ ప్రెషర్. ఓకే, సో హియర్ ఏమవుతుందంటే మన ఇంట్లో ఉన్న చిన్న ఐటమ్ ద్వారా చిన్న ఐటమ్స్కు మనం యూజ్ చేసి మన హై బీపీ ఉన్నా సరే కూడా మనం అది నార్మలైజ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద సినారియో బిహైండ్ ఆల్ దిస్ హై బీపీ. ఓకే, సో మనకు పర్టికులర్గా చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకు సాల్ట్ ఇంటేక్. సో సాల్ట్ ఇంటేక్ యాక్చువల్గా మనం తగ్గించాలి. ఎందుకంటే సాల్ట్ ఈజ్ మేడప్ సోడియం అండ్ క్లోరైడ్. సో ఈ సోడియం క్లోరైడ్ ఎప్పుడైనా సరే మన బాడీలో ఎక్కువ అయిపోయిందంటే ఆటోమేటికల్ ఏమవుతుందంటే మన బాడీలో బ్లడ్ వాల్యూమ్ పెరిగిపోతుంది అండ్ అప్పుడు ప్రెషర్ పెరగడం మొదలు పెడతాయి. ఓకే, సో అది మనం కంట్రోల్ చేయాలి. యాజ్ పర్ మెడికల్ సైన్స్ యాక్చువల్లీ దిస్ salt intake has to be just 23 mg, that's all. Okay, so that should be per day, and that too for a normal person actually. In case if you think of a high bp person, then valaku just 15 mg vaadte chalu, just 15 mg. That is ఫర్ డైలీ ఇంటేక్ ప్రకారంగా అంతా వాళ్ళు తీసుకోవచ్చు కంఫర్టబుల్గా. ఇన్ కేస్ దానికంటే ఎక్కువ తీసుకుంటే మళ్ళీ పెరగడం మొదలు పెడతాయి. సో దట్ ఈజ్ నంబర్ 2. అండ్ నంబర్ 3 ఈజ్ సపోజ్ వీఆర్ టేకింగ్ ఆల్వేజ్ యాసిడిక్ ఫుడ్, హై ఫ్యాట్ ఫుడ్, హై స్పైసీ ఫుడ్, ఇది అన్నీ మనం కొంచెం తగ్గించి ఆల్కలైన్ ఫుడ్ మనం పెంచాలి. ఆల్కలైన్ ఫుడ్ ఇన్ ద సెన్స్ డైలీ బేసిస్లో ఫ్రూట్స్ మనం తీసుకోవడం మొదలుపెట్టాలి. డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినాలి. డైలీ బేసిస్లో పచ్చి కూరగాయలు తినాలి. లైక్ బీట్రూట్, ఖీరా, క్యారెట్ అండ్ టమాటో, ఆల్ దీస్ ఐటమ్స్.
అండ్ ఇది అన్నీ మన ఆహారంలో మనం డైలీ బేసిస్లో యాడ్ చేయాలి. యాడ్ చేస్తే అక్కడ ఏమవుతుందంటే అసిడిక్ రియాక్షన్ తగ్గుతుంది అండ్ ఆల్కలైనిటీ పెరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ మనకు నార్మలైజ్ అవుతుంది. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ నార్మలైజ్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకు హై బ్లడ్ ప్రెషర్ నార్మలైజ్ అవ్వడం మొదలుపెడతాయి. ఓకే, సో దిస్ ఇస్ ద number 3. Number 4 is very interesting thing, and it is not aware of many people in this world. Okay, people who are there in the medical field, they are aware of this. People who are doctors, వాళ్ళకు అందరికీ తెలుసు ఈ విషయం. బట్ నార్మల్గా ఒక కామన్ మ్యాన్ సో వాళ్ళ జస్ట్ రెండు చిట్కాలు వాళ్ళు యూజ్ చేసి దే కెన్ రిడ్యూస్ ద హై బీపీ విదౌట్ ఎనీ మెడిసిన్. దట్ ఈస్ చిట్కా నెంబర్ 1 ఏంటంటే సిన్నమన్ పౌడర్. సిన్నమన్ పౌడర్ మనం డైలీ బేసిస్లో 1 టీ స్పూన్ తీసుకొని 1 గ్లాస్ వాటర్లో బాయిల్ చేసేసి డైలీ మార్నింగ్ ఒకసారి అండ్ ఈవినింగ్ ఒకసారి బిఫోర్ ఫుడ్ మనం తాగాలి. జస్ట్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇట్ ఫర్ ఓన్లీ ఫర్ 15 days, ఆ 15 daysలో మనకు 100 to 100% హై బీపీ మనకు నార్మలైజ్ అవ్వడం మొదలు పెడతాయి. బట్ ప్రొవైడెడ్ ఏంటంటే నేను చెప్పిన డయట్ ప్యాటర్న్ కూడా పాటించాలి, హై ఫ్యాట్ ఫుడ్ ఇది అన్నీ తగ్గించాలి అండ్ డైలీ 1 hour ఎక్సర్సైజ్ ఉండాలి. దట్ ఈస్ number 1. ద పాయింట్ number 2 is the blood donation. Friends, if you are not donating blood, then you start donating at least once in 4 to 5 months. Then you see within a year of time, suppose in 1 year if you are donating 3 times only in a year, your blood pressure level will be always normal. It's my practical experience because I've been with the blood bank and I've been with the different private sector hospitals. So this is my practical experience which I'm telling you. So try to do that. If you are doing blood donation just thrice in a year, that is more than enough to quit your BP tablet. మీ బీపీ టాబ్లెట్ కంప్లీట్గా మీరు మానేయచ్చు. జస్ట్ మూడు సారి మాత్రం మీరు బ్లడ్ డొనేట్ చేయండి. అండ్ ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ బ్లడ్ బ్యాంక్. ఓకే, సో ఇది అన్నీ చాలామందికి నేను చూశాను. I used to take their feedback. I used to talk to them regarding all this. So I found people who are donating regularly, they have got wonderful result and they completely quit the medicine. BP tablet అసలు వాడనే వాడట్లేదు. సో దిస్ పాయింట్ ఆల్సో యూ మస్ట్ యాడ్. అండ్ చూడండి ఎక్కడైనా నియరెస్ట్ బ్లడ్ బ్యాంక్ ఉంటే మీరు వెళ్ళి అక్కడ డొనేట్ చేయొచ్చు. అదర్వైజ్ సంబడి ఈస్ కండక్టింగ్ ఏ క్యాంప్, అక్కడ కూడా మీరు డొనేట్ చేయొచ్చు. సో దీని ద్వారా కూడా బ్లడ్ ప్రెషర్ మనకు 100 to 100% నార్మలైజ్ అయిపోతుంది అండ్ విదౌట్ మెడిసిన్ నార్మలైజ్ అవుతుంది. థ్యాంక్ యూ. అండ్ ఫ్రెండ్స్, టు గెట్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టు గెట్ సచ్ కైండ్ ఆఫ్ new topics, new health topics, so please subscribe my video. And so that what will happen is like normally whatever the updated videos will come to your mobile and you can find it easily. So thank you, and if you like this information, please like it, and I'll come back to you with a new topic again by tomorrow. Thank you.